హాయ్ అండి, నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శివాని. ఈ రోజు వీడియోలో సింగపూర్ బార్డర్కి వెళ్తున్నాము. అంటే సింగపూర్ టు మలేషియా వెళ్ళడానికి ఇంక ఇదే లాస్ట్ స్టాప్ అన్నమాట. ఐదర్ బస్ అయినా ఎంఆర్టీ అయినా. వుడ్లాండ్ అనే స్టాప్ లాస్ట్ స్టాప్. సో అక్కడికి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అక్కడైతే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ ఉంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ ప్లేస్ లో ఒక పెద్ద మాల్ కూడా ఉంటుంది. అక్కడ నైట్ మార్కెట్ సంథింగ్ ఏవో జరుగుతున్నాయంట. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ వీకెండ్ అయితే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళటానికి 1.5 అవర్ జర్నీ అండి. నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మెన్షన్ చేశాను కదా, సింగపూర్ లో క్యాబ్స్ కి డబ్బులు ఎక్కువ పెట్టే కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా అఫోర్డబుల్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కూడా. అఫ్ కోర్స్ క్యాబ్స్ కూడా సేఫేనండి. బట్ మనకి బడ్జెట్ లో సింగపూర్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెస్ట్. లైక్ బస్ కానీ ఎంఆర్టీ కానీ ఇలాంటివి అనమాట. సింగపూర్ లో బస్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఒక స్టాప్ నుంచి ఇంకొక స్టాప్ కి వెళ్ళటానికి ఓన్లీ 2 minutes పడుతుందండి. అంటే ఎవ్రీ 2 minutes కి ఒక స్టాప్ వస్తుంది. బట్ ఈ వుడ్లాండ్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక 2 స్టేషన్స్ అంటే 2 స్టాప్స్ మాత్రం 15 minutes డిస్టెన్స్ లో ఉంటాయి. సో లాంగెస్ట్ స్టాప్ అన్నమాట. అలా 2 ఉంటాయి. సో అందుకే 1.5 అవర్ జర్నీ పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి. ఇది అక్టోబర్ నెల కదా, ఇంకా చూడండి మామిడి పళ్ళు ఉన్నాయి ఇక్కడ కొన్ని చెట్లకి. సడన్ గా ఈ స్టాప్ లో ఆపినప్పుడు చెట్లు చూస్తే మామిడి చెట్టు కాయలు ఉంటాయా అని చూస్తే కాయలు ఉన్నాయి. నిజంగా దిగి చెట్టుకి కోసుకోవాలన్నంత టెంప్ట్ అయిపోయాము. బట్ చాలా బాగుంది అలా చూడటం. సింగపూర్ లో ఇయర్ మొత్తం మ్యాంగోస్ దొరుకుతూనే ఉంటాయి. ఏదో ఒక కంట్రీ నుంచి మ్యాంగోస్ అయితే వస్తాయి. బట్ ఎన్ని మ్యాంగోస్ వచ్చినా మన ఇండియా మ్యాంగో టేస్ట్ అయితే బీట్ చేయలేదు. వెదర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. మేము డబుల్ డెక్కర్ బస్ ఎక్కామన్నమాట. పైనుంచి వ్యూ అద్దిరిపోయింది. చక్కగా చెట్లు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తుంటే నా చిన్నప్పుడు నేను ట్రైన్ లో వెళ్ళేటప్పుడు మెమొరీస్ అన్ని గుర్తొచ్చాయి. సో ఇంకా వెదర్ బాగుంది. సరే 1.5 అవర్ జర్నీ ఉంది కదా అనేసి నేను మా చిన్నోడు ఒక చిన్న న్యాప్ అయితే వేసేసాము. చూస్తూనే పడుకునేసాము. బస్ అయితే దిగాము. సో ఈ స్టేషన్ వచ్చేసి వుడ్లాండ్ స్టేషన్ ఎగ్జిట్ 4 లో దిగేసాము. సో ఇంకా ఇక్కడ ఎంఆర్టీ కూడా ఉంటుంది. అదిగోండి మెట్రో. సో ఇక్కడ ఒక మాల్ కూడా ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా పార్కింగ్ లాగా. అది ఒక మాల్ అన్నమాట. కింద బేస్మెంట్ అంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి, పైన అంతా పార్కింగ్ ఏరియా. సో ఇక్కడైతే ఎంఆర్టీ కూడా అవైలబుల్ ఉంది. అదే ఎంఆర్టీ. ట్రైన్ వస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒక 2 minutes ట్రైన్ కోసం వెయిట్ చేద్దాము. చూడండి ట్రైన్ కూడా వచ్చింది, కనిపిస్తుంది కదా, అదే ఎంఆర్టీ అన్నమాట. సో ఈ ఎంఆర్టీ స్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. అది స్టాప్, అది అక్కడ కనిపిస్తుంది కదా, అది ఎంఆర్టీ స్టాప్. సో బస్సు అండ్ ఎంఆర్టీ 2 విధాలుగా అవైలబుల్ ఉంది. ఎలా అయినా రావచ్చు మనం ఈ వుడ్లాండ్ స్టేషన్ కి. సో ఇదే వుడ్లాండ్ స్టేషన్. సో ఇక్కడ నుంచి అడ్మిరాల్టీ పార్క్ కి వెళ్ళడానికి 20 minutes వాక్ ఉంటుంది. సో ఈ 20 minutes వెళ్ళామంటే మనకు అక్కడ ఫ్యామిలీ పిక్నిక్ కి మంచి స్పాట్ ఉంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఇలా వెళ్ళాలా? సో మనం ఇలా వెళ్తే ఒక 20 minutes వాక్ ఇదే వేలో వెళ్ళామంటే అడ్మిరాల్టీ పార్క్ వస్తుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో నేను ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎక్కువ రోజులు సింగపూర్ లో స్టే చేద్దామని వెకేషన్ కి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే సింగపూర్ లోనే ఉండే వాళ్ళు కానీ మలేషియాకి వెళ్ళటానికి తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ప్లాన్ అండి. ఏంటంటే ఇక్కడే ఉండే వాళ్ళు ఫస్ట్ బస్ కానీ లేదంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యే ఎంఆర్టీ కానీ టైమింగ్స్ కనుక్కొని ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి బస్ కానీ ఎంఆర్టీ కానీ వుడ్లాండ్ వరకు వచ్చి వుడ్లాండ్ నుంచి ఇంకో బస్సు ఉంటుంది. ఆ బస్సులో కనుక మలేషియాకు వెళ్తే ఫ్లైట్ కంటే తక్కువ ఖర్చుతోటి మలేషియాకు వెళ్ళిపోవచ్చు. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. బడ్జెట్ లో మనం ట్రిప్ ని కంప్లీట్ చేయొచ్చు. చాలా మంది అలా వెళ్తూ వస్తూ ఉంటారన్నమాట. 1 day ట్రిప్, 2 days ట్రిప్ అలా వెళ్తూ వస్తూ ఉంటారు. సో దట్ బడ్జెట్ కొంచెం తక్కువలో ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు ఎక్కువ ఉంటుంది. మేము ఒకసారి అలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. అలా చేస్తే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. సో మనమైతే రీచ్ అయ్యామండి. ఇదే అడ్మిరాల్టీ పార్క్ ఎంట్రన్స్.
సో ఈ అడ్మిరాలిటీ పార్క్ కవర్డ్ కాదండి, ఫుల్లీ ఓపెన్ అన్నమాట. రెయిన్ టైమింగ్స్ చూసుకొని రావడం బెటర్, ఎందుకంటే రెయిన్ వచ్చిందంటే మాత్రం కొంచెం కష్టమే. మాకు లైట్ గా వర్షం వస్తుంది. ఐ హోప్ ఒక 2-3 అవర్స్ పడకుండా ఉంటే బాగుంది. ఇంత దూరం వచ్చాం, ఆల్మోస్ట్ 2 అవర్స్ జర్నీ చేసి వచ్చాం మేమైతే. మేము ఉండే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 2 అవర్స్ జర్నీ పడుతుంది ఈజీగా. ఎంట్రన్స్ లోకి వచ్చాము, చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదిగో ఇదే నేషనల్ పార్క్స్ అడ్మిరాలిటీ పార్క్ అన్నమాట. సో ఇది వచ్చేసి అడ్మిరాలిటీ పార్క్ మ్యాప్. సో ఏమేమి ఉంటాయి, వాష్రూమ్స్, పార్కింగ్ అన్ని అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏమేమి చేయకూడదు అనేది కూడా కంపల్సరీ చెప్తారు. పెట్స్ కి ఇది నాట్ అలౌడ్ అన్నమాట. ఇంకా చెత్త వేయకూడదు, సిగరెట్ స్మోక్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ కార్లు అవి పార్క్ చేయకూడదు, ఫ్లేమబుల్ ఐటమ్స్ కూడా ఇక్కడ యూజ్ చేయకూడదు. సో ఇలాంటివి సింగపూర్ లో మస్ట్ గా ఫాలో అవ్వాలి, లేదంటే చాలా ఫైన్స్ ఉంటాయి అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఇది చూసారు కదా, ఇదైతే స్వింగ్ అండి. వీళ్ళు చూడండి ఎంత బాగా డిజైన్ చేశారంటే, యాక్చువల్ గా ఇది ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్, ఛాలెంజ్డ్ పీపుల్ కి అనమాట. సో వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇలాగా చక్రాల బండి ఉంటుంది కదా, అది అందులో ఎంటర్ అయ్యి స్వింగ్ చేసుకోవచ్చు. సో నాకు బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నారు, ఇలా ఎంటర్ అయ్యి ఇలా ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్పింగ్ ఉంటారు కాబట్టి ఇలా స్వింగ్ చేయొచ్చు. సో దట్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట దీన్ని. అందుకే ఇది స్పెషల్ గా వాళ్ళకి, మిగతా ఎవరు దీంట్లో యాక్సెస్ చేయకూడదు, ఓన్లీ వాళ్ళ కోసమే ఇది. అండ్ చూడండి, స్వింగ్స్ ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, చాలా లాట్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి, ఇంకా బౌన్సింగ్ గేమింగ్ ఉంది. ఇవన్నీ అవే అన్నమాట. ఈ గేమింగ్ లో 2 స్టేజెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్. ఇందులో ఇక్కడ కనిపిస్తుంది కదా స్లైడ్స్, ఇక్కడేమో బౌన్సింగ్ గేమ్, ఇవన్నీ ఇక్కడ ప్లే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకో స్టేషన్ ఉంటుంది, అక్కడ పెద్ద స్లైడ్ అన్నమాట, చాలా పెద్ద స్లైడ్. అవి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ పార్క్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ సందర్భంగా నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి ఝాన్సీ సిస్టర్, తనైతే ఇన్స్టాగ్రామ్ లో నాకు పరిచయం అయింది. తనే మెసేజ్ చేశారు ఫస్ట్. చాలా బాగా అనిపించింది. నాకు పెద్ద ఫాలోవర్స్ లేరు ఇన్స్టాగ్రామ్ లో, బట్ స్టిల్ నాకు మెసేజ్ చేసి మీ వీడియోస్ బాగుంటాయి సిస్టర్, నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి పరిచయం చేసుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. రెండోది వచ్చేసి, తను ఒకసారి అడ్మిరాలిటీ పార్క్ వచ్చినప్పుడు వీడియో తీసి ఇన్స్టాలో స్టోరీలో పెట్టుకున్నారు. అది చూసి నేను అడిగాను, ఎక్కడ సిస్టర్ ఇది అని అంటే, ఇది అడ్మిరాలిటీ పార్క్, వెళ్ళండి ఒకసారి, చాలా బాగుంటుంది అని చెప్పారు. సో తన వల్లే ఈ ప్లేస్ నాకు తెలిసింది. రెండోది వచ్చేసి మా హస్బెండ్, రేపు తనకి వర్క్ ఉంది, బట్ స్టిల్ ఈ రోజు అయితే ఇంత దూరం జర్నీ చేసి మరీ తీసుకొచ్చి ఈ పార్క్ లోకి ఎంజాయ్ చేయడానికి టైం ఇచ్చారు. సో వీళ్ళిద్దరికి స్పెషల్ గా థ్యాంక్స్ అన్నమాట. చూడకలాగా అడ్వైటింగ్ వచ్చేసాయి. జర్నీ చేసి రావడానికి మెయిన్ ఈ అడ్మిరాలిటీ పార్క్ లో ఈ 2 స్లైడ్స్ మెయిన్ రీజన్ అండి. చాలా చాలా బాగుంటాయి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు చూపిస్తాను. టైం ల్యాప్స్ పెట్టు. సో ఇది అడ్మిరాలిటీ పార్క్ లో బిగ్గెస్ట్ స్లైడ్ అన్నమాట. దీన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. చూడండి,
ఆల్మోస్ట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది, బాగా హైట్ లో ఉంది. సో ఈ స్లైడ్ లోకి ఇప్పుడు వెళ్దాం, ఇందులో ఎక్కేద్దాం. సో ఈ స్లైడ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను, చూడండి. ఏంటి జారట్లేదు? ఏంటి స్టక్ అయ్యానా? అయ్యో దేవుడా 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 దేవుడా, ప్లీజ్ ప్లీజ్ బాబోయ్, నేను స్టక్ అయిపోయానా? నేను స్టక్ అయిపోయాను. అయ్యో ఎట్లా? అమ్మ దేవుడా దేవుడా దేవుడా, కదులుతుంది కదులుతుంది. అమ్మో అమ్మా దేవుడా. ఇది వద్దు, ఇది మధ్యలో స్టక్ అయిపోతుంది. స్టక్ అయిపోయా నేను. ఓ మై గాడ్. ఇందులో వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి, స్టక్ అయిపోతుంది మధ్యలో. వర్షానికా స్టక్ అయిపోయింది? మేబీ వర్షానికి స్టక్ అయినట్టుంది. ఓకే, బానే ఉంది. ఈ శిల్పకళలు మనమే కాదండి, ఇక్కడ వాళ్ళు కూడా బానే వేస్తారు. వీళ్ళెవరో శక్త్ అండ్ గ్రాడ్ అంట. గ్రాపా ఇది? స్నాపా? ఇదేంటో హాట్ వేసి మధ్యలో నేమ్స్ రాశారు. ఆహా, నాకెప్పుడు డౌట్ ఉండేది, మన కొండలు గుళ్ళు ఎక్కడికి వెళ్ళినా పేర్లు రాస్తారు కదా, ఇక్కడ కూడా రాస్తున్నారు. మన వాళ్ళని చూసి నేర్చుకున్నారా ఏంటి? సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, పిల్లలతో వచ్చే వాళ్ళు కానీ పెద్దవాళ్ళైనా కూడా జాగ్రత్తగా ఉండండి. మంకీస్ ఉంటాయి, చూసారా కనిపిస్తున్నాయి మంకీస్, ఇక్కడ చాలా ఉంటాయి. ఈ రోజు తక్కువ ఉన్నట్టున్నాయి యాక్చువల్గా, మామూలుగా అయితే ఎక్కువ ఉంటాయంట. ఇక్కడ ఇందాక ఎవరో వెళ్తూ వెళ్తూ చెప్పారనమాట, ఫుడ్ ఐటమ్స్ అవి తెచ్చుకుంటే హైట్ చేసుకోండి, పైకి దూకేస్తాయి అని చెప్పారు. మనం ఏం చేయకుండా ఉంటే ఏం చేయవు, బట్ స్టిల్ జాగ్రత్తగా ఉండడం మంచిది. చూడండి నా వెనక ఇంకా చాలా ఉన్నాయి, అవి వెళ్ళిపోతూ ఉన్నాయి చూడండి. సో ఇదంతా ఓపెన్ ఏరియా కాబట్టి చిన్న చిన్న బగ్స్ ఇంకా మంకీస్ అన్ని వస్తూ ఉంటాయి. వాటిని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉంటే, దగ్గరకు వచ్చినా కూడా మనం అరవకుండా గోల్ పెట్టకుండా ఉంటే అవే వెళ్ళిపోతాయి. ఫుడ్ ఐటమ్స్ మాత్రం స్పెసిఫిక్ గా హైడ్ చేసుకుంటే బెటరు. ఇంకా ఇక్కడ చాలా మంది సైక్లింగ్ చేస్తుంటారు. సైకిల్స్ మనకి ఎంట్రన్స్ లోనే అవైలబుల్ ఉంటాయి. సో $10, $15 అలా ఇన్సర్ట్ చేసామంటే సైకిల్స్ కూడా వస్తాయి. సో మనం సైకిల్ ఎంతసేపు అయినా తొక్కుకోవచ్చు అనమాట. వన్స్ అగైన్ ఝాన్సీ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ ప్లేస్ మాకు తెలిసేలా చేసినందుకు. అండ్ ఆ సిస్టర్ ఇన్స్టా పేజ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచి మంచి రీల్స్ చేస్తారు ఆ సిస్టర్. నాకెందుకో ఈ ఉయ్యాలంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను మా అన్నయ్య అయితే ఉయ్యాల కోసం దెబ్బలాడుకునే వాళ్ళం, అంత ఇష్టం నాకు. ఎప్పటికైనా మంచిగా ఇల్లు కట్టుకుని అందులో మంచి ఉయ్యాలు పెట్టుకోవాలి. ఈ అడ్మిరాలిటీ పార్క్ లో ఎక్స్ప్లోర్ చేయాల్సిన దాంట్లో ఈ స్వింగ్ ఒకటి, బేబీస్ ఉండేవాళ్ళు ఇందులో కూర్చోబెట్టుకొని బేబీస్ ని మనం ఇక్కడ కూర్చొని స్వింగ్ చేయొచ్చు. వాళ్ళకి భలే డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. బాగుంది అదే. భయం వేస్తుందా? భయం లేదా? ఇంకొంచెం ఫాస్ట్ గా లేనా? బాగుందా? నేను పట్టుకున్నాలే. భయం వేస్తుందా? సరే నా కోసం మంచి సాంగ్ పాడమ్మా. चल तेरे मेरे इस किस कस कप चाले ओ जीता कुत्ती इरा पत्तू तो मेरे अलाए
आता है क्या मेरा सिला भूलो किया ఈ సాంగ్ కనుక ఎవరన్నా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి తప్పకుండా. నాన్న తెలుగు సాంగ్ ఒకటి పాడు నా కోసం. मेरा पुचकता తెలుగు तेलुगु तेलुगु तमिल तमिल देख के क्या पाराली తమిళ్ కాదు తెలుగు తమిళే చుట్టేస్తానే అరే తమిళే చుట్టేస్తానే తోరింద పెట్టింది స్వామి రంగేత పట్టింది నీ పేరు పెట్టింది వరారం పక్కే కట్టింది తోరింద పెట్టింది ఇంత రంగేత కట్టింది తమిళే చుట్టేస్తానే అరే ఇందాక అడ్మిరాలిటీ పార్క్ కు వెళ్ళడానికి మనం దిగిన వుడ్లాండ్ స్టాప్ దగ్గర నుంచి చూపించాను కదండి, ఆ మాల్ ఇది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇటు నుంచి లోపలికి వెళ్ళామంటే లోపలంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకా ఫుడ్ కోర్ట్స్ అలా అన్నీ ఉంటాయి. ఊరికే అది కూడా ఒకసారి చూసేద్దాము. ఇదంతా నైట్ మార్కెట్ అండి. పగలు జస్ట్ నార్మల్ షాప్స్ మాత్రమే ఓపెన్ చేస్తారు. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్, ఫుడ్ అన్నీ ఇంకా బాగా ఎక్కువగా షాప్స్ పెడతారనమాట. అండ్ వీళ్ళకి బిజినెస్ కూడా ఈవినింగ్ టైంలో బాగా జరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న మార్కెట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే కొంతమంది రీసెల్లర్స్ ఒకే ప్లేస్ లో షాప్ తీసుకొని రెంట్ కట్టడం ఎక్కువ బర్డన్ అనుకునే వాళ్ళు ఇలా ఐటమ్స్ తీసుకొని ఒక 10 days 1 week అలా ఒక్కొక్క ప్లేస్ లో ఓ 10 మంది 20 మంది కలిసి ఇలా స్టాల్స్ పెట్టుకుని సేల్స్ బాగా జరిగినంతసేపు ఉండేసి తర్వాత మళ్ళీ వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. సో దట్ వాళ్ళకి బాగా బిజినెస్ అవుతుంది. ప్లస్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మారడం వల్ల పెద్దగా రెంట్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. హోల్ సింగపూర్ లో ఇలాంటి మార్కెట్స్ ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు పెడుతూనే ఉంటారు. ఈ టైంలో ఇక్కడైతే పెట్టారు. ఇంకా ఈ వైపుకి వస్తే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్, మనకి ఇవంతా చూడడానికి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మన వైపు ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అలాగే ఉంటాయి. మనకి ఎగ్జిబిషన్స్ లో ఏవేవైతే ఉంటాయో అలాగే ఫుడ్ స్టాల్స్, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఇంకా చిన్న చిన్న గేమ్ యాక్టివిటీస్, హౌస్ హోల్డింగ్ థింగ్స్, స్ట్రీట్ ఫుడ్, గార్మెంట్స్, ఇలా అన్ని రకాల స్టఫ్ ఇలాంటి మార్కెట్స్ లో దొరుకుతాయి. ఇంకా మాల్ లోపలికి వెళ్ళిపోయామంటే యాజ్ యూజువల్ గా అన్ని మాల్స్ లో ఉన్నట్టే షాపింగ్స్ కి సంబంధించినవే ఉంటాయి. సో అక్కడ నుంచి మేము ఇంకా రిటర్న్ అయ్యాము, ఈవినింగ్ అయిపోయిందని. అప్పటికే ఆల్మోస్ట్ 6:50 7 అయిపోయింది. వచ్చేటప్పుడు బస్ లో వచ్చాం కదా అని ఒకసారి ఇక్కడ నుంచి ఎంఆర్టీ కూడా ట్రై చేద్దామని ఎంఆర్టీ అయితే ఎక్కేసామండి. సింగపూర్ లో ఎంఆర్టీలు 2 types ఉంటాయి. అండర్ గ్రౌండ్ లో భూమి లోపల నుంచి వెళ్లే టైప్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఇలా మనకి వ్యూ కనిపిస్తూ పైన వెళ్లే ట్రైన్స్ ఒకటి ఉంటాయి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంతవరకు మా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. సో మాకు ఇంకొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.